డి గారు विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तदाह संग्रामे सर्वकार्येषु विद्यासूत्रयायते ध्यानमवं लंबोदराय नमः विघ्नाय नमः विघ्नराजाय नमः धूम्रकेतवे नमः महागणपतिदेवाभ्यो नमः षोडशनाम पूजां पूजयामि प्रजां विष्णुवेदं सुगन्धं च सुमनोहरं सबलाकृत्यं धूपोऽयं प्रतिरुच्यतां स्वस्ति नष्टारो अरिष्टनेमे मवतु भक्तारं मवदातारं अवश्रोतारं मवाकुशान्तुदाता मदव्योदानेति एकदा ब्रह्मणपदे एकदैव जमानायुष्येनो ददाति दयामि श्रीमुद्रमारमण गोविन्द गोविन्द చెప్పులు తీయాల కొద్దిగా జరగడు బా సార్ వదిలేండి నేను పెట్టుకున్నా నువ్వు కొట్టాడు పడిపోతున్నా అది పెట్టిన అది పెట్టిన ఆడ కనపడతారు సైడ్ పడమా సైడ్ పడ ఇంచుమించు 25 అడుగులు 30 అడుగులు ఉంది. 30 అడుగులు ఉంది. అయితే అప్పుడు కట్టినప్పుడు చూసినాము. రావట్లేదు సోర్స్ డ్యామ్లోనే నీళ్ళు వచ్చినా కూడా అసలు తీయాలంటే బ్రేకర్ పెట్టి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు శాండ్ కూడా ఒడిశా నుంచి బోనస్ ఎంత ఫిల్టర్ బెడ్ అంతా కలిపి. ఈరోజు పలమనేరు పురపాలక సంఘ పరిధిలో
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునః చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో 2019 వరకు కూడా ప్లాంటు బాగానే పనిచేసింది. ఆ తర్వాత ప్లాంటుకు దానికి సంబంధించినటువంటి బెడ్స్ కానీ అవి ఫిల్టర్స్ కానీ అవన్నీ మార్చిన దానివల్ల పూర్తిగా కూడా అది కుంటుపడిపోయింది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా కూడా దానికి కావాల్సినటువంటి రైలింగ్ కూడా ఇదివరకు రైలింగ్ కూడా లేకుండా స్ట్రక్అప్ అయిపోయేది. ఎందుకంటే ప్లాంటు స్ట్రక్అప్ అయిపోయేది. ఆ రైలింగ్తో కూడా కలిపి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ప్లాంటు సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా వేసి ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి త్రాగునీరు, శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి ఏదైతే మనకున్నటువంటి జలాశయం ఉందో ఈ జలాశయం ద్వారా మన పట్టణానికి పూర్తి స్థాయిలో నీరు అందించడానికి కానీ ఆ నీరు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఈ పట్టణానికి పూర్తిగా కూడా చేయడానికి అవకాశం ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పైప్ లైన్లు లేక ఇక్కడ స్టోరేజ్ చేసుకునేటువంటి ఎలివేటెడ్ ఏదైతే ఈఎల్ఎస్ఆర్ ఎలివేటెడ్ లెవెల్ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ జిఎల్ఎస్ఆర్ కానీ దానికి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కానీ అవన్నీ లేని దానివల్ల పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కూడా గతంలో మనం వేయలేకుండా పోయాం. ఈరోజు ఈ ప్రభుత్వం చొరవతో 15వ ఆర్థిక సంఘం మీద అమృత్ స్కీమ్ కింద ఒక జిఎల్ఎస్ఆర్ను కాలేజ్ దగ్గర ఒక పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఒక జిఎల్ఎస్ఆర్ను ఈఎల్ఎస్ఆర్ అంటే 3 ఈఎల్ఎస్ఆర్ గంటావూరు, అదేవిధంగా గడ్డూరు, పాలిటెక్నిక్ కాలేజ్ ఆ మూడింటికి సంబంధించి కూడా అక్కడ కెపాసిటీ ఊరికి సరిపోయేటువంటి కెపాసిటీతో ఈఎల్ఎస్ఆర్లు నిర్మించి దానికి పైప్ లైన్స్కి సంబంధించి కూడా దాదాపు 15,80,00,000 రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 32 కిలోమీటర్ల పట్టణ పరిధిలో ఉండేటువంటి అన్ని పైప్ లైన్లు కనెక్టివిటీ చేయడానికి టెండర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే అందరికీ కూడా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే మనకు ఉన్నటువంటి కౌండినియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీకి సంబంధించి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొక పక్క దానికి అనుసంధానం చేయడానికి గంగన సిరిస్ పైన ఎప్పటి నుంచినో కూడా మనము పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి ఎందుకంటే అక్కడ కొంత ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉండేదానివల్ల ఎలిఫెంట్ కారిడార్ ఉండేదానివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా డిపిఆర్ కంప్లీట్ చేసి డిపిఆర్ కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకున్నటువంటి హంద్రీనీవాకి సంబంధించి ఏదైతే మన కుప్పానికి హంద్రీనీవా నీళ్ళు తీసుకెళ్తున్నాం కాబట్టి హంద్రీనీవా ద్వారా కూడా ఇక్కడ కౌండినియా కనెక్ట్ చేసి ఈ కౌండినియాలో ఉండేటువంటి వాటరు అక్కడ హంద్రీనీవా నుంచి తీసుకొచ్చి పట్టణానికి సంబంధించినటువంటి త్రాగునీరు పూర్తిగా కూడా అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా హంద్రీనీవా నీళ్ళు సరిపోకపోతే గాలేరు నగర్ను కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమం ఏదైతే గండికోట రిజర్వాయర్ నుంచి కూడా మనకు తంబలపల్లి దగ్గర లింకప్ చేసి రాయచూటి నుంచి కూడా లింకప్ చేసి ఈ గాలేరు నగరి హంద్రీనీవా రెండు లింకప్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో అన్నిటికీ కూడా త్రాగునీరు సాగునీరు అందివ్వాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి కూడా ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలతో కూడా త్వరలోనే ప్రతి అర్బన్ ఏరియా రూరల్ ఏరియాకి సంబంధించి ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించాలని చెప్పి ఈరోజు జల్ జీవన్ మిషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది. మనది సెకండ్ ఫేజ్లో ఉంది. ఫస్ట్ ఫేజ్ టెండర్స్ అయిపోయినాయి. సెకండ్ ఫేజ్లో ఉంది. సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే టెండర్స్ కాబోతూ ఉన్నాయి. దాని ద్వారా కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా త్రాగునీరుకు అటు గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏదైతే ఈరోజు ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే దాదాపు 3,5 కోట్ల రూపాయలు
సపరేట్గా కూడా నిధులు కూడా తీసుకురావడం జరిగింది. డ్రైనేజ్ సంబంధించి, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఈ పైప్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఉడా నుంచి కూడా ఏదైతే మనకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దాని ద్వారా కూడా బోర్లు డ్రిల్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. బోర్లన్నీ కూడా డ్రిల్ చేసాం. ఇమీడియట్గా ఏదైనా కావాలంటే దానికి పైప్ లైన్లు వేసి, మోటార్లు వేసి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అర్బన్ ఏరియాలో చుట్టుపక్కల ఉండేటువంటి ఈ ప్రాంతానికి అనుసంధానమైనటువంటి రూరల్ గ్రామాలు ఏవైతే మున్సిపల్ పరిధిలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం. దాదాపు 20 నెలల కాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అయ్యింది. ఆ లోపల వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం వల్ల, గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకం వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా కూడా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి దాన్ని కోలుకోవడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. ఈరోజు అన్నీ కూడా ఒకటొకటి అంచెలంచెలుగా మనం ఆ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ కార్యక్రమానికి ఈరోజు ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో అందించేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతాను. ఇప్పుడే మళ్ళీ కూడా రీఓపెన్ చేసాం, పునః ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగి పూర్తిగా కూడా ఈ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. చేతులు అడ్డం పెట్టద్దన్నా ప్లీజ్ నా చేతులు అడ్డం పెట్టద్దన్నా. నువ్వు మామూలుగా ఇడుకుంటావా? రోజుకి ఎంతమంది వస్తారు? మీరే చూస్తారు. ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారా? ఏమేమి ప్రశ్నలు ఇస్తారు? ఎవరు ల్యాబ్ టెక్నీషియన్? ఏమన్నా రెఫర్ చేయాలంటే హాస్పిటల్. కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత అది ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకుంటారు? ఇప్పుడు గ్యాప్ చూసుకో చేసేస్తాం. మెయిన్ రోడ్స్ బోర్డు వేస్తాం గేట్ కూడా ప్రాపర్గా చాలా మంది లైఫ్లో వచ్చి మిస్యూజ్ చేస్తున్నారు.